హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై వంటింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో గుత్తి వంకాయ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఈ గుత్తి వంకాయ రైస్లోకి, చపాతీ, పొరాటా, ఈవెన్ వెజ్ పులావ్స్లో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందు మసాలా కోసం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వేరుశనగ గుళ్ళని వేయించుకోవాలి. ఈ వేరుశనగ గుళ్ళు బాగా దూరగా వేయించుకున్న తర్వాత పక్క తీసుకుని చల్లారి పెట్టుకోవాలి. అదే ప్యాన్లో నువ్వులు, జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. ఈ నువ్వులు బాగా చిటపటలాడేదాకా వేయించుకుంటే సరిపోతుందండి. నువ్వులు మాడనివ్వకూడదు. అలా వేయించుకున్న తర్వాత పక్క తీసుకొని చల్లారి పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ గిన్నెలో ముందుగా వేయించి పెట్టుకున్న నువ్వులు పై పొట్టు తీసుకోవాలి. అలాగే నువ్వులు, జీలకర్ర వీటిని అయితే ఒకసారి ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. చేసుకుని అలా ఒకసారి స్పూన్తో కలుపుకొని ఈ పౌడర్లో పెద్ద సైజు ఉల్లిపాయని తీసుకుని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 పచ్చిమిరపకాయలు మజ్జిగ చీల్చి తీసుకున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే స్పైసీకి సరిపడా కారం, వీటిని అన్నిటినీ ఒకసారి మిక్సీలో పేస్ట్ లాగా చేసుకోవాలి. మధ్యలో వాటర్ పోసుకుంటా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలండి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ నల్ల వంకాయలు అయితే తీసుకుంటున్నాను. మీ ఇష్టము, మీరు తెల్ల వంకాయలతో కూడా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఈ వంకాయలను శుభ్రంగా కడుక్కొని పైన ఉన్న కాడలను సగం వరకు కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఈ వంకాయలని 4 ముక్కలుగా మజ్జిగ చీల్చుకోవాలి. ఇలా చీల్చుకుని సాల్ట్ వాటర్లో వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల వంకాయ వెంటనే కండ్రెక్కకుండా ఉంటుంది. ఇలాగా వంకాయలన్నీ సన్నగా కట్ చేసుకుని సాల్ట్ వాటర్లో వేసుకున్న తర్వాత ఈ వాటర్ని తీసేసి ముందుగా మనం మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలా పేస్ట్ని ఇలా వంకాయల్లో స్టఫింగ్ లాగా పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్ మొత్తం వంకాయలన్నిటికి పట్టించాలండి. ఇలాగా వంకాయలన్నిటికి పట్టించిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర వేసుకొని ఇవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలండి. కరివేపాకు కూడా వేగిన తర్వాత స్టఫింగ్ చేసుకుని పెట్టుకున్న వంకాయలను కూడా వేసుకొని వంకాయల్ని వేయించుకోవాలి. ఇలాగా వంకాయలో స్టఫింగ్ పెట్టుకొని వంకాయలను వేయించుకుంటే వంకాయ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ మసాలా అంతా వంకాయలకు పట్టుకొని చాలా టేస్ట్ ఉంటుంది. మామూలుగా ఉట్టి వంకాయలు వేయించుకోవడం కన్నా ఇలా స్టఫ్ చేసుకుని వంకాయలను వేయించుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా వంకాయల్ని ఒక 5 నిమిషాలు అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇంకా మిగిలి ఉన్న పేస్ట్ని కూడా వేసేసుకుని ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలాగ బాగా కలుపుకున్న తర్వాత జాగ్రత్తగా కలుపుకోవాలండి, వంకాయ ముక్కలుగా విరిగిపోద్ది. ఇలా జాగ్రత్తగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ పోసుకోవాలి. ఇక చిన్న గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని ఈ గ్రేవీ అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నుంచి 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో ఇలా మూత తీసుకుంటా కలుపుకుంటూ ఉండాలండి, అడుగు అంటకుండా ఉంటుంది. ఇలా కలుపుకోవడం వల్ల చూస్తున్నారు కదా 5-10 నిమిషాలకి గ్రేవీ అయితే చిక్కబడుతుంది. మనం ముందుగా వేసుకున్న వేరుశనగుళ్ళు, నువ్వులు వల్ల ఈ గ్రేవీ అయితే చిక్కబడిద్దండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, గుత్తి వంకాయ కూర వండటం అయితే చాలా ఈజీ అండి. ఈ గుత్తి వంకాయని చాలా రకాలుగా వండుతారు, వాటిలో ఇదొక రకంగా వండుతారు. మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.
బాయ్ ఫ్రెండ్స్.